ఇవాళ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ పై విచారణ జరగనుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ ఏపీ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. పిటిషన్లో ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5గురిని చేర్చారు మంత్రి అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలింగ్ కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఎన్నికల తర్వాత కూడా 2 రోజుల పాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కొందరు నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్లకు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మరోవైపు మాచర్లలో రీపోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ చేపట్టాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓతో పాటు మరో 7గురిని చేర్చారు. ఈ పిటిషన్ పై కూడా ఇవాళ విచారణ జరపనుంది హైకోర్టు.